నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీకి పెద్ద విషాదం మిగిల్చింది. ఆవిడ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి, ఢిల్లీకి రావాలా, బంగ్లాదేశ్కి వెళ్ళాలా, దీని మీద చర్చ జరుగుతుంది. అలాగే వెస్ట్ బెంగాల్లో మమత ఓటమికి ప్రధాన హేతువుగా నిలిచిన మహమ్మద్ యూనిస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు బొకేలు పంపించాలని కూడా కొందరు నాయకులు అంటున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన హింస ఎక్కడ తమ దాకా పాకుతుందేమని భయపడ్డ వెస్ట్ బెంగాల్ హిందూ సమాజం ఈసారి మమతకు గట్టి షాక్ ఇచ్చింది. అసలు ఈ ఓటింగ్ తీరుతెన్నులేంటి? ఆవిడ ఆరోపిస్తున్నట్టు 100 నియోజకవర్గాల్లో ఫ్రాడ్ జరిగిందా? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి, వీటితో పాటు 100 సీట్లు దాటిన విజయ్ చేసిన మ్యాజిక్ ఏంటి చెప్పడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం వాజన్ గారు. ఇన్ఫ్యాక్ట్ మనల్ని చాలా కాలం వెస్ట్ బెంగాల్ పరిస్థితులు తప్పుదో పట్టించాయి. మనం డిస్కస్ చేస్తూ వచ్చినప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ మమతకు అనుకూలంగా ఉన్నట్టు మనకు అందిన సమాచారం, బట్ వేరాస్ దానికి భిన్నమైంది. బట్ ఒక్కడు చెప్పాడండి వెస్ట్ బెంగాల్లో, అంటే చెప్పకుండా చెప్పాడు. అది కూడా ప్రదీప్ గుప్తా 70% ఓటర్ సైలెంట్గా ఉన్నాడు, అందువల్ల నేనేం చెప్పనన్నాడు. దాని అర్థం బీజేపీ రాబోతోంది. ఆ భయమైన వాతావరణం అనేది అది మనం ఇక్కడ కూర్చొని ఎయిర్ కండిషన్ రూమ్లో స్టూడియోలో డిస్కస్ చేయలేము. వాళ్ళు సహించారు. వాళ్ళు 10 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు పరిపాలించారు ఆమె, కానీ ఫస్ట్ 5 years ప్రాబ్లం లేకుండే. లాస్ట్ 10 years ఈమె కంప్లీట్గా ముస్లింగా మారిపోయింది. ముస్లిం పార్టీ, ముస్లిం ఇమాములు, ముస్లిం మద్రసాలు, వాళ్ళ కోసం ఉన్న వాళ్ళ పార్టీ, ఈవెన్ గల్లీలో ఉన్న లీడర్ కూడా సెక్యూరిటీ ఇచ్చారు. మీరు చూసుంటారు, ఒక లీడర్కి 7 మంది పోలీసులు ఉన్నారంట ఎస్కార్ట్గా. మన సింహం అని చెప్పి ఒక వెళ్ళాడు, సింహం మన అజయ్ పాల్ శర్మ వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు ఐ ఫర్గెట్ హిస్ నేమ్, యూసుఫ్ ఏదో ఉంది వాడి పేరు. వాడు ఏం లేదు, ఎమ్మెల్యే కూడా కాదు, గల్లీ లీడర్. వాడికి 7 మంది సెక్యూరిటీలు అంట వెస్ట్ బెంగాల్ పోలీస్ది. ఏంట్రా అని ప్రశ్నిస్తే అది ఆర్డర్ ఉంది సెక్యూరిటీ ఇవ్వడానికి చెప్పి ఎలక్షన్ కమిషన్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు తీసుకోవడమని చెప్పారు పోలీసు వాళ్ళని అక్కడి నుంచి. ఇది అక్కడున్న భయమైన వాతావరణం. సందేశ్ ఖాళీ కానివ్వండి, ఆర్జీ కార్ కానివ్వండి, లాస్ట్ టైం ఎలక్షన్ తర్వాత జరిగిన హింస. ఈసారి వాసుదేవన్ గారు ఒక్క మనిషి కూడా చనిపోలేదు ఈసారి ఎలక్షన్. వెస్ట్ బెంగాల్లో మినిమం 50-100 కేర్ తీసుకున్నారండి. కమ్యూనిస్ట్ వాళ్ళ టైం నుంచి ఉంది ఇది. 50 నుంచి 100 మంది డెఫినెట్గా పోతారు. ఈసారి చూడండి, ఇప్పుడు దాకా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్, ఆఫ్టర్ ద కౌంటింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ నిన్న ప్రొహిబిట్ చేశారు, ప్రొసెషన్ తీయకూడదని చెప్పారు పోలీసు వాళ్ళు. నిన్న విక్టరీ ప్రొసెషన్ తీయకూడదు, ఇవాళ మీరు తీయొచ్చు కానీ పర్మిషన్ తీసుకోవాలి ముందు. సో మనం ఇక్కడ కూర్చొని ఆ ఇంపాక్ట్ మనం గెస్ట్ చేయట్లేదు. ఎంత భయమైన వాతావరణం వెస్ట్ బెంగాల్లో ఉండే అని హిందువులు అక్కడ ఎంత సహిస్తున్నారని మనం ఇక్కడ కూర్చొని చూడలేదు. ఉన్నారు హిందువులు అక్కడ, కానీ వాళ్ళు హిందువులందరూ మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తుంది దీనికన్నా ముందు. కానీ ఒకసారి వాళ్ళు బంగ్లాదేశ్లో జరిగిన ఆ హింస చూసిన తర్వాత వాళ్ళకు కూడా ఒక మేలుకు వచ్చేసింది, మాతోని కూడా ఇది ఒక రోజు జరగవచ్చు అని. ఇదే పరిస్థితిలో జూస్ ఉన్నారు ముందు. జూయిష్ కమ్యూనిటీ ఏమనుకున్నారంటే, వాళ్ళు మిగతా వాళ్ళు వెంట పడతారు కానీ మా దగ్గరికి రారు, మమ్మల్ని ఎవరు ముట్టరు, వీఆర్ వెరీ పవర్ఫుల్ అనుకున్నారు. ఓవర్ నైట్ హిట్లర్ అది మొత్తం మార్చేశాడు గేమ్ని. అప్పుడు జూస్కి ఒక లెసన్ అది. లక్షలాది మందిని గ్యాస్ చేంబర్లు చంపేశారు హిట్లర్. కానీ ఆ రోజు వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, మా కమ్యూనిటీలో ఎవరి మీదన చేయి పెడితే మేము వాడు ఎక్కడున్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ ఎతికి చంపుతాం అంతే. అండ్ మా లాబింగ్ పవర్ ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే, యూఎస్ ప్రెసిడెంట్ కూడా మమ్మల్ని భయపడాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు కూడా ఏ యూఎస్ ప్రెసిడెంట్ అయినా, ఏ వరల్డ్ లీడర్ కూడా మా వ్యతిరేకంగా మాట్లాడడు, మాట్లాడితే మేము చూపిస్తామని, మేము ఏం చేయగలం అనేది. ఇది ఇజ్రాయెల్ ఆ రోజు చేసిన శపథం వాళ్ళు. దానికోసం దే ఆర్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ నేషన్. మన వైపు అప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగిన యాక్షన్ డేలో అప్పుడు జరిగిన హింస మనకి తెలిసిందే. లక్షలాది మంది హిందువులు చనిపోయారు దాంట్లో. కానీ ఆ రోజు ఇంత ఏం చెప్తారు, భయం లేకుండే హిందువులకి. చనిపోయారు, మహాత్మా గాంధీ కూడా అన్నారా, చనిపోతారు, ఏం చేయాలి హిందువులు, మనం సహించాల్సిందే కదా. ఒకరోజు వాళ్ళకి ఈవెన్ ఖిలాఫత్ మూమెంట్ కూడా కేరళలో అదే చెప్పారు ఆయన. ఒకరోజు వాళ్ళు కత్తిలంతా కింద పెట్టేస్తారు, ఆ రోజు మనం అప్పటి నుంచి మనం బాగుండొచ్చు వాళ్ళతో ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు చనిపోండి, ఏం చేయలేము మనం అని చెప్తారు. ఇది చెప్పింది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. సో ఆ భయం ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, ఇంత పెద్ద మార్పు ఎట్లా వచ్చింది. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా 150 మనం కూడా డిస్కస్ చేసినప్పుడు మమతా బెనర్జీ గెలుస్తారు లేకుంటే క్లోజ్ కాంటెస్ట్ ఉందని చాలామంది చెప్పారు.
మహిళలు ఆమె కోసం ఓటేస్తారు. ఓకే, రాజ్బిహార్లో వేస్తారు, అక్కడ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు వేస్తారు, ముస్లిమ్స్ అయితే డెఫినెట్గా వేస్తారు. కానీ జరిగింది ఏంటి ఇప్పుడు? ఒక హిందూ ధృవీకరణ జరిగింది అక్కడ చాలా పెద్ద ఎత్తున. అది మన ఎవ్వరు, నన్ను నిన్న యూట్యూబ్లో చాలా ఛానల్స్లో డిబేట్ చేస్తున్నప్పుడు కామెంట్ సెక్షన్ చాలామంది కామెంట్ కొట్టారు. మీరు ఆత్మసాక్షి సర్వే చూసి మీరు చెప్పారు సురేష్ గారు బీజేపీ గెలవరని చెప్పి వెస్ట్ బెంగాల్లో, చూడండి ఇప్పుడు ఏం జరిగింది అని. నేను చెప్పాను నా తప్పైంది. నేను అఫ్కోర్స్ ఇంకో సర్వే నుంచి కోట్ చేస్తున్నాను, నా సర్వే కాదు అది మీది కాదు కానీ వాళ్ళ తప్పు. బట్ ఐ హ్యావ్ టు ఎండ్ ఆఫ్ ద డే అక్నాలెడ్జ్ ఇట్ దట్ నేను అది ప్రజెంట్ చేశాను, నా వైపు నుంచి తప్పు జరిగింది. కానీ నేను కూడా ఇంత పెద్ద వేవ్ చూసుకోలేదు. అఫ్కోర్స్ నేను అక్కడ లేను, ఉంటే కూడా నేను గెస్ట్ చేయలేను అనమాట ఏం జరుగుతుంది. అండర్ కరెంట్ అంత స్ట్రాంగ్గా ఉండే. బీజేపీ లీడర్స్ కూడా చూడండి, అక్కడ అమిత్ షా గారు 2 వారాలు ఎందుకు క్యాంప్ చేశారంటే దీనికి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, సెంట్రల్ ఫోర్సెస్ లేదనుకోండి, మళ్ళీ వీళ్ళందరూ దమ్కించి ఓటు వేయనియరు. ఫలితాలు మళ్ళీ రీపోలింగ్ చేస్తారు. ఇప్పుడు చూస్తున్నారు ఎందుకు, సీసీటీవీ ఆఫ్ చేసేసారు, ఈవీఎంలో కూర్చొని బటన్ కొడుతున్నారు కంటిన్యూస్గా ఒకడు. అది చూసి ఎలక్షన్ కమిషన్ అన్నారు అవుట్, క్యాన్సల్ ఎలక్షన్. అంత స్ట్రిక్ట్ మూవ్ తీసుకున్న దానికి ఈసారి అసలు వెస్ట్ బెంగాల్లో 2 ఫేజ్లో ఎలక్షన్ జరిగింది, లేకుండా 6-7 ఫేజ్లు ఉంటుండే. అది కూడా హింస లేకుండా, ఏ వైలెన్స్ లేకుండా జరిగింది. ఇది చాలా పెద్ద లెసన్. దీని తర్వాత మమతా బెనర్జీ ఆరోపణ, ఇప్పుడు 100 సీట్లు వీళ్ళు కొట్టేశారు ఎలక్షన్ కమిషన్, అది ఎందుకంటే 100 సీట్ల డిలీషన్స్ జరిగింది. మనకు అందరు తెలిసిందే, ఫస్ట్ ఫేజ్ డిలీషన్స్ ఎస్ఐఆర్ మొదలైనప్పుడు 60 లక్షల మందిని తీసేశారు, 58 పాయింట్ సంథింగ్. వాళ్ళు చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్, పర్మనెంట్లీ మైగ్రేటెడ్. దీన్ని ఎవరు డిస్ప్యూట్ చేయలేదు. ఈవెన్ మమతా బెనర్జీ కూడా డిస్ప్యూట్ చేయలేదు. అక్కడిక్కడ కొంచెం ఆమె కామెంట్ కొట్టి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు చూడండి నాతోని 5 మంది అని చెప్పి అట్లాంటి కొన్ని డ్రామా చేసింది ఆమె. కానీ సెకండ్ దానికి వచ్చినప్పుడు లాజికల్ డిస్క్రిపెన్సీలో 27 లక్షల మందిని తీసేసినప్పుడు మమతా బెనర్జీ గొడవ చేయడం. ఈ లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే మనకు అందరూ తెలిసిందే. ఒకటి, మీ నాన్నగారు అమ్మగారి పేరు మీరు ఇచ్చిన పేరుతో మ్యాచ్ కావట్లేదు. మీరు అంటున్నారు కాదు ఇదే మా నాన్నగారు అమ్మగారు అని, కానీ పేరు వాళ్ళది సపరేట్ ఉంది. సరే ఇంకేమైనా డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయంటే డాక్యుమెంట్ లేదు వాళ్ళ దగ్గర. ఏదో ఆధార్ కార్డు తీసుకొస్తున్నారు, అది తీసుకొస్తున్నారు, ఇది తీసుకొస్తున్నారు, 10th క్లాస్ సర్టిఫికేట్, అంతా ఫ్రాడ్. కానీ తీసుకొస్తున్నారు అదంతా. అదన్నీ పెద్ద ఫ్యాక్టరీ ఉంది బంగ్లాదేశ్, అక్కడ వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ వాళ్ళ టైం నుంచి. కమ్యూనిస్ట్ వాళ్ళు మీరు బంగ్లాదేశ్లో పుడితే కూడా మీ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ చూపిస్తారు వాళ్ళు. దానికోసం వాళ్ళ వెస్ట్ బెంగాల్లో పాపులేషన్ 40% పెరిగింది బిట్వీన్ సెన్సెస్. అది ఎప్పుడు జరగదు, అట్లా జరిగింది. ఈ కారణం ఇది. ఈ లాజికల్ డిస్క్రిపెన్సీలో 27 లక్షల మందిని పెట్టినప్పుడు దాని తర్వాత పెద్ద గొడవ. మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, పెద్ద డ్రామా చేసింది, మేము మీకోసం పోరాడుతున్నాను చూపించడానికి. సుప్రీంకోర్టు ఏమన్నారు, ఓకే కొంతమంది డిస్ట్రిక్ట్ జడ్జెస్ వీళ్ళని అపాయింట్ చేస్తాం, మనం కూడా డిస్కస్ చేసాం, అపాయింట్ చేస్తాం. అది బీహార్ నుంచి, ఝార్ఖండ్ నుంచి, పక్కన ఉన్న స్టేట్స్ ఒడిషా, అస్సాం, అక్కడ అటువైపు నుంచి పిలుచుకొని వాళ్ళని కలకట్టాలో, వెస్ట్ బెంగాల్లో చాలా చోట్ల కూర్చోబెట్టి నెల పాటు వాళ్ళు, నెల కాదు 40 రోజులు వాళ్ళు కంప్లీట్ చెక్ చేస్తారు ఎలక్షన్ నామినేషన్ ముందు దాకా, డేట్ దాకా. దాంట్లో కొంతమందిని క్లియర్ చేశారు, చాలా తక్కువ. మమతా బెనర్జీకి ఏంటంటే ఈ 27 లక్షల మంది మీదే ఉండే హోప్ అంతా. ఇప్పుడు మన దగ్గర యోగేందర్ యాదవ్ లాంటి ఉన్నారు, ఫార్మర్ ఫెసాలజిస్ట్, ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండింగ్ మెంబర్. ఆయన నిన్న బర్ఖా దత్ యొక్క ఇంటరాక్షన్ చేసి ఏమన్నారంటే, లాస్ట్ టైం బీజేపీ టీఎంసీ నడుమిట్లో 10% గ్యాప్ ఉండే ఓట్ పర్సంటేజ్. టీఎంసీకి 2,80,00,000 ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి 2,20,00,000. మీరు పర్సంటేజ్ వైజ్ చూస్తే 10%. ఈసారి బీజేపీకి టీఎంసీ మీద 5% ఓటు పెరిగింది, పర్సంటేజ్ ఉంది డిఫరెన్స్ వీళ్ళు రెండిట్లో నడుమిట్లో. యోగేందర్ యాదవ్ లాజిక్ ఏంటంటే ఈ 27 లక్షల మంది ఈ 5 లక్షలు, ఈ 5% మంది 27 లక్షలు, దోస్ ఓట్స్ వర్ పుట్ ఆన్ హోల్డ్. దానికోసం బీజేపీకి 5% ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అది వారి లాజిక్. కానీ ఆయన ఒక మాట చెప్పలేదు. తర్వాత ఐ థింక్ యశ్వంత్ దేశ్ముఖ్ వచ్చి ఇంకో ఇంటర్వ్యూలో అన్నారు, బర్ఖా దత్ అని, టోటల్ డిలీషన్ జరిగింది వెస్ట్ బెంగాల్. ఈ 27 lakhs డిస్క్రిపెన్సీలు తీసి పక్కన పెట్టారు కదా, దాంట్లో 66% మంది హిందువులు, 33% ముస్లిమ్స్. మీరు రిజల్ట్స్ అనలైజ్ చేసి చూడండి, ముర్షిదాబాద్, మాల్డా, సౌత్ పర్గనా, కోల్కతా, కొన్ని చోట్ల ఇక్కడ మ్యాక్సిమం డిలీషన్ జరిగింది, ఎస్పెషలీ ముర్షిదాబాద్, మాల్డా ఏరియాలో అని చెప్తున్నారు. మనకు కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ డిలీషన్స్ అంత కనిపిస్తుంది, కానీ సిటీ వైజ్, సీట్ వైజ్ మన డీటెయిల్స్ ఎక్కువ లేవు ఇప్పుడు.
కానీ ఓవరాల్ ఉంది. ఈ మ్యాక్సిమం డిలీషన్ జరిగిన చోట్ల అంతా టీఎంసీ కల్చర్. వాళ్ళు చెప్తున్నారు కదా మ్యాక్సిమం ముస్లిం సీట్లు ఉన్నది, అక్కడ మీరు ఓట్లు తీసేసారు. అక్కడ బీజేపీ గెలవాలి కదా, అది కదా గెలవలేదు. అట్ ద సేమ్ టైం నేను చెప్పాను చూడండి, 66% మంది హిందువులు తీసేశారు, అక్కడ కూడా బీజేపీ సీట్లు ఓడిపోయారు. టీఎంసీ కలిసారు అక్కడ కూడా కొన్ని సీట్లు. అంటే మీ లాజిక్ మొత్తం పోతుంది, మీరు ఓడిపోయారు. అది యాక్సెప్ట్ చేయండి. రాహుల్ గాంధీ కూడా అదే భజన పాడుతున్నాడు. ఇప్పుడు దాకా ఈవీఎం గురించి చెప్పలేదు, ఓకే, ఇప్పుడు దాకా ఓట్ చోరీ గురించి చెప్పట్లేదు, ఇప్పుడు ఓటర్ లిస్ట్ గురించి చెప్పట్లేదు, ఎందుకంటే ఓటర్ లిస్ట్ ఆల్రెడీ ఎస్ఐఆర్లో వచ్చేసింది. అవును. ఈ మమతా బెనర్జీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఆమెకి ఇంకా హోప్ లేదు ముందుకు. అభిషేక్ బెనర్జీని ఇప్పుడు చూడండి ఎట్లా కుక్కను కొడుతున్నా కొడతారు ఆయన ఇప్పుడు. ఎందుకని అట్లా ఆయన అంత హారిబుల్గా బిహేవ్ చేసిండు బీజేపీ లీడర్స్తో. ఇదే సువేందు అధికారి మీద కేసులు ప్రతి బీజేపీ నేత మీద కేసులు పెట్టారు వీళ్ళు. ఆప్ ఇండియా ఎడిటర్ మీకు గుర్తుంటుంది, నుపూర్ శర్మ, నాట్ ద బీజేపీ నుపూర్ శర్మ, ఆమెని ఒక కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ గురించి ఆర్టికల్ రాస్తే ఆమె కలకటాలో ఉంటుండే అప్పుడు. ఆమె మీద కేసు, ఆమె హస్బెండ్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు, వాళ్ళ చిన్న పాప ఉంది ఆమెను కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేశారు పోలీసులు. అంత హెరాస్మెంట్ ఉండే. లాస్ట్లో ఆమె అక్కడ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయింది. నిన్న అర్నబ్లో లైవ్గా షో నడుస్తున్నాడు, పొద్దున షీ రీకౌంటెడ్, ఏడుచుకుంటే చెప్పింది ఇది అక్కడ జరిగింది. అక్కడ అంత మట్టుకు హెరాస్మెంట్ హిందువులు నడుస్తుండే. ఎందుకు సార్? అంటే అసలు అక్కడ భారత రాజ్యాంగం ఏమీ లేదా మమతా బెనర్జీ పరిపాలనా కాలంలో? ఎవరు అడుగుతారు? మీరు అడుగుతారు, నేను అడుగుతాను. జాదవ్పూర్ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్ కార్టూన్ షేర్ చేసి చెప్పి ఆయన జైలు వేసేసాడు. ఎందుకు? ఒక లా చదువుతున్న అమ్మాయిని పుణేలో అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు, వెస్ట్ బెంగాల్ తీసుకెళ్ళి. ఇది ప్రతి పబ్లికేషన్ మీద ఎవరెవరు ఆమె వ్యతిరేకంగా రాశారో, మన రిపబ్లిక్ బంగ్లా, వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరి మీద 10-15 కేసులు ఉన్నాయి. ఏదైనా ఒక రిపోర్ట్ ఫైల్ చేస్తే కేసు ఫైల్ చేస్తారు వీళ్ళు. ఇది వీళ్ళది హెరాస్మెంట్. అంటే దీని మీదే బతికారు వాసుదేవన్ గారు 10 సంవత్సరాలు, లాస్ట్ 15 సంవత్సరాలు, ఈ లాస్ట్ 10 years ఈ భయం మీద బతికారు. భయపడిపిస్తారు, మీరు ఓటేస్తే మిమ్మల్ని చూసుకుంటాం. దానికోసం ఆ ఒపీనియన్ ఎగ్జిట్ పోల్స్ ఎవరు మాట్లాడలేదు. 70% భయపడ్డారు వాళ్ళు. ఆయన ప్రదీప్ గుప్తా అంతటోడే భయపడ్డాడు కదండి. అంటే అడుగుతున్నప్పుడు ఎందుకు ఇదే ప్రదీప్ గుప్తా మీద కేసేశారు, ఆయన్ని జైల్లో చేశారు కదా. సో భయం ఉండే వీళ్ళందరికీ. నిజం మాట్లాడడానికి ఆలోచించండి. మీరు అడిగినట్లు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా, ఒక ఏదో నార్త్ కొరియా లాగా ఒక సిచ్యువేషన్లో నడుస్తుండే వెస్ట్ బెంగాల్. అంత భయం ఉన్న, అంత ఈమె చూస్తే ఎవరో అనుకుంటారో ఈమె చాలా షీ లుక్స్ వెరీ వెరీ ఆర్డినరీ, కాటన్ సారీ వేసుకుంటుంది, అంత సింపుల్గా ఉంటుంది, ఇది ఏమేం చేస్తుంది. కానీ ఆమె అంటే ఒక మాఫియా ఉండే. ఆ మాఫియాని గవర్నమెంట్ నడిపించారు, ఆ మాఫియాని ఎలక్షన్ కల్పించారు. ఎవరు సార్? అంతే, ముస్లిం క్యాండిడేట్స్, అంతే, వాళ్ళందరూ అంతే. ఇప్పుడు చూడండి తమాషా. ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్ట్ వచ్చింది. రాత్రి నుంచి కల్కట్టాని కానీ మాల్డా, ముర్షిదాబాద్, 24 పర్గనాస్లో చాలా ఏరియాల్లో కర్ఫ్యూ లైక్ అట్మాస్ఫియర్ ఉందంట. ఎవరు బయటికి రావట్లేదంట. సో దే హావ్ వాలంటీర్డ్ దెమ్సెల్వ్స్ నాట్ టు కమ్ అవుట్. తెలుసు వాళ్ళకి ఇప్పుడు నుంచి ఏం జరగబోతుంది. నేను ఇంకో ఛానల్లో నిన్న మాట్లాడుతా అన్నా, నేను డెఫినెట్గా అమిత్ షా గారు ఎవరిని ఒక్కొక్కరిని చంపారు చూడండి, సూసైడ్ అని చూపించారు 5-6 కేసులు, అది మర్డర్ ఉండే. పోస్ట్మార్టం మేనేజ్ చేసుకున్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు. వీళ్ళందరినీ ఒక్కొక్క కేసుని బయట తీస్తారు. ఫైనాన్షియల్ స్కామ్లు పక్కన పెట్టి పెద్ద ఉంది, టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ ఉండే, శారదా ఉండే, చాలా ఉండే అది. కానీ ఈ మర్డర్లు, ఎందుకంటే దీంతోనే వాళ్ళు బీజేపీ క్యాండిడేట్స్ని భయపడిపించారు. ఆర్జీ కార్ అదే అడగబోతున్నా సార్. ఆ ఎపిసోడ్లో అసలు కల్ప్రిట్స్ని ఇప్పుడైనా బయటికి తీసుకొస్తారు? ఇప్పుడు తీసుకురావచ్చు ఇప్పుడు ఈ సిచ్యువేషన్. కానీ వీళ్ళు ఎవిడెన్స్ అంతా డెస్ట్రాయ్ చేసేసి ఉంటారు. ఆ రోజు మీకు గుర్తుంటుంది, మర్డర్ సీన్ని క్లీనప్ చేసేసారంట. నీళ్ళు పోసి క్లీన్ చేశారు. ఎవరైనా చేస్తారా? ఆ మర్డర్ సీన్ అట్లనే అట్లీస్ట్ 24 గంటలు ఉంచుకుంటారు. క్రైమ్ వాళ్ళు వస్తారు, ఫోటోలు తీస్తారు, DNA వాళ్ళు వస్తారు, వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, దాన్ని చేస్తారు. అది కాకుండా క్లీన్ చేసేసారు సీన్ మొత్తం. సందేశ్ ఖాళీలో ఏం జరిగింది ఆలోచించండి. అట్లాంటి వయలెన్స్ జరిగే చాలా చోట్ల ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. కానీ ఎక్కడైనా ఈ మహువా మొయిత్రా కానీ, సాగరికా ఘోష్ కానీ ఇట్లాంటి వాళ్ళు నోరు తెరవరు దీని గురించి. ఇదే మమతా బెనర్జీ మీకు గుర్తుంటుంది, వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియా ఫోటో ఉంది. ఆమె 2005 or 2006లో కమ్యూనిస్ట్ వారి వ్యతిరేకంగా ఒక అమ్మాయిని చంపినప్పుడు ఈమె ప్రొటెస్ట్ చేసింది రోడ్డు మీద.
ఆమెను కొట్టారు పోలీసులు, అవును. మమతా బెనర్జీ. ఆ స్టిచ్ వేస్తున్న ఫోటో, ఆ హాస్పిటల్ ఫోటో ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. అదే మమతా బెనర్జీ సందేశ్ ఖాళీ జరిగినప్పుడు కానివ్వండి, దాని తర్వాత జరిగిన వైలెన్స్ కానీ, ఆర్జీ కార్ జరిగినప్పుడు ఆమె ఒక్క సింపతి కూడా ఎందుకు పంపిస్తారు మీ అమ్మాయిల్ని బయటికి రాత్రి? లాజిక్ చూడండి. ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్ ఒక్కరు కూడా నో తెరవలేదు అప్పుడు మమతా బెనర్జీ వ్యతిరేకంగా. ఎందుకు? వీళ్ళని కొనుక్కున్నారు. సాగరికా ఘోష్ వాజ్ అ రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళ వైఫ్. ఆమె కూడా యాజ్ జర్నలిస్ట్ ఉండే, ఆమెని కొనుక్కున్నారు. ఎవరెవరు ఉంటే అందరినీ, మహువా మైత్ర కొనుక్కున్నారు ఆమె. రాజ్యసభ సీట్ ఇస్తారు, కొనుక్కుంటారు. ఆ సాకేత్ గోఖలే అని ఉన్నాడు, వాడు పనికిరానోడు, ట్వీట్ చేయడం వస్తుంది వాడికి అంతే. మమతా బెనర్జీ పొద్దున్న ఇవ్వగానే పాడతారు, మోదీ గారిని తిడతారు. లాస్ట్ ఇప్పుడు అకౌంట్ కూడా సస్పెండ్ అయింది నడిమిట్లో ఒకసారి. వాడికి ఫస్ట్ టర్మ్ రాజ్యసభ ఇచ్చాడు, సెకండ్ టర్మ్ ఇవ్వలేదు ఈసారి. వీళ్ళందరూ అంతే. ఒక ఏం చెప్తారు, ఒక పరేడ్ అనమాట. ఫార్మర్ పోలీస్ కమిషనర్ కల్కట్టా, మమతా బెనర్జీ ఫాస్ట్లో కూర్చున్నప్పుడు ఒకసారి ఇచ్చి పక్కన కూర్చున్న మంచి యూనిఫామ్లో, విచ్ ఇస్ అ వైలేషన్ ఆఫ్ ఆర్డర్స్. మీరు ఒక యూనిఫామ్డ్ ఆఫీసర్ ఉన్నప్పుడు అట్లాంటి పొలిటికల్ ప్రొటెస్ట్లో మీరు వెళ్ళి ప్రొటెస్ట్లో ఎలా వెళ్తారండి? దట్ టు విత్ అదే యూనిఫామ్లో. మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే మీరు పక్కన చేరేసుకొని అక్కడెక్కడ కూర్చోసి ఒక టెంట్లో ఏం జరుగుతుంది మీ జూనియర్స్ చూసుకుంటారు. మీరు అక్కర్లేదు సెక్యూరిటీ, సీఎంకి వాళ్ళకున్న సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి మీరు సూపర్వైజ్ చేయాలంతే. ఆయన్ని రాజ్యసభ మెంబర్ చేసి. అండ్ ఈడీ ఆఫీస్ మీద అటాక్ వెళ్ళినప్పుడు పోలీస్ కంపెనీడ్ అవును. ఆ కేసు ఇంకా నడుస్తుంది, అది ఇంకా సీరియస్ అయిపోతుంది ఇప్పుడు. ఎవరు పోలీస్ కమిషనర్ స్థాయి వాళ్ళే వెళ్ళారు. డీజీపీ అనుకుంటా, డీజీపీ వెళ్ళారు. సో సుప్రీంకోర్టు ఇస్ ఆల్రెడీ ఆస్ ఫర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇప్పుడు దాని మీద. ఇప్పుడు చూడండి మారిపోతుంది అంత గేమ్ అంతా. ఇప్పుడు ఐపాక్ వాళ్ళ ఆఫీస్ బంద్ చేసి పారిపోయి ఉంటారు. నిన్న రాత్రి నుంచి రైటర్స్ బిల్డింగ్ వాళ్ళ సెక్రటేరియట్లో కంప్లీట్ సీల్ చేశారు రికార్డ్ రూమ్స్ అన్ని. అది ఇంపార్టెంట్ అండి, మన దగ్గర రికార్డ్స్ మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. మన దగ్గర గుర్తుంటుంది మీకు, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కలిసినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రిగా స్వేరం చేయలేదు. దానికన్నా ముందు శాంతినగర్లో, నేను చెప్పాను ఎవరండి మినిస్టర్, మనందరికీ తెలుసు, మన మాస్టర్ ట్యాంక్ ఉన్న శాంతినగర్లో ఒక మినిస్టర్ వాళ్ళ ఆఫీస్లో ఫైల్స్ అన్నీ తగలబెట్టారు, 40-45 ఫైల్స్. ఇట్ గేమ్ ఏ బిగ్ కాంట్రవర్సీ తర్వాత. ఎందుకంటే అది అన్ని లంచాలు తీసుకొని టెండర్లు ఇచ్చింది, అన్ని దొంగ పనులు చేసింది ఆయన. సో ఇది మళ్ళీ జరగవచ్చు ఇక్కడ కలకట్టాలో. సో బేసికలీ మమతా బెనర్జీది ఒక ఏం చెప్తారు, ఒక మర్డరస్ రూల్ ఆగిపోయింది దీంతోనే. కానీ ఎవరు మెచ్చుకోవాలంటే ఐ థింక్ మెయిన్ క్రెడిట్ గోస్ టు ఒకటి మోదీ గారు, నెక్స్ట్ అమిత్ షా గారు, అండ్ అఫ్ కోర్స్ దానికన్నా కింద సువేందు అధికారి కానీ మిగతా వాళ్ళందరూ. ఈవెన్ ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ వెస్ట్ బెంగాల్. ఆయన ఇప్పుడు 3వ సారి బీజేపీని కల్పిస్తున్నాడు ఒక్కొక్క స్టేట్లో. హర్యానా చేశారు ఆయన, ఒడిశాలో చేసి చూపించారు, ఇప్పుడు ఇక్కడ సునీల్ బన్సల్, ఆల్ దిస్ పీపుల్. సో ద ఎంటైర్ మిషనరీ బీజేపీది చాలా పాజిటివ్గా పనిచేస్తారు. మనం కూడా దాన్ని అండర్ కరెంట్ పట్టుకోలేకపోయాము. లెట్ us admit it. We never guessed. మోదీ గారు ఇంత కాన్ఫిడెన్స్తో చెప్పారు, అమిత్ షా గారు ఇంత కాన్ఫిడెన్స్తో చెప్పారు, ఈ సీట్లు కలవబోతున్నా అంటే మనం కూడా లోపల నవ్వుకున్నారు, చెప్తూనే ఉంటారులే అట్లా అని చెప్పేసి. కానీ చూడండి, ఇదే వాళ్ళు బెంగాల్లో కూడా చెప్పారు, సారీ బీహార్లో చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ బీహార్లో కూడా డిలీషన్స్ ఒక స్టోరీ ఉంది వాసుదేవన్ గారు. బీహార్లో డిలీషన్స్ జరిగినప్పుడు టాప్ 10 డిలీషన్ జరిగిన బీహార్లో 68 లక్షల మంది తీసేశారు ఓటర్ లిస్ట్ నుంచి. టాప్ 10 లిస్ట్లో ఉన్న అన్ని ముస్లిం కాన్స్టిట్యున్సీస్ ఉండే నార్త్ బెంగాల్లో. ఓకే, కొన్ని 2-3 అయితే హిందూ కాన్స్టిట్యున్సీస్ కూడా ఉన్నారు. ముస్లిమ్స్ కొంచెం తక్కువ, 20%, మిగతా హిందువులు. మీరు బిలీవ్ చేయరు, ఈ టాప్ 5 కాన్స్టిట్యున్సీలో 4 ఎంఐఎం కల్చర్, 1 ఆర్జేడీ కల్చర్. డిలీషన్ తర్వాత కూడా బీహార్లో నెక్స్ట్ 5 ఆర్జేడీ గెలుచుకున్నారు, అన్ని 5. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు? ఇది మన దగ్గర ఉన్న మీడియా అది ప్రొజెక్ట్ చేయరు, ఈవెన్ బీజేపీ స్పోక్స్ పర్సన్ చేయరు. ఇది అది చెప్పాలిగండి. ఇవన్నీ ఈ డీటెయిల్స్ మీద డేటా ఉండాలి మీరు మాట్లాడడం. యూ కెన్ కౌంటర్ దమ్ లైక్ దట్. ఈ డిలీషన్స్ గురించి ఛానల్లో వచ్చి పెద్ద మాట్లాంటారు చూడండి, వాళ్ళని ఈజీగా కౌంటర్ చేయవచ్చు. నా దగ్గర 294 స్థానాలని నేను నిన్న రాత్రి నుంచి కూర్చున్నాను, అనలైజ్ చేసుకుంటా. ఈసారి బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చింది, లాస్ట్ టైం వాళ్ళకి ఎంత ఉంది, ఈసారి టీఎంసీ గెలిచారా, ఓడిపోయారా, వాళ్ళకి ఎన్ని ఓట్లు పోయినాయి. దెన్ ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ ఓట్స్ గాట్ డిలీటెడ్ ఇన్ దట్ కాన్స్టిట్యున్సీ. బహుశా ఇంకా వారం లోపల ఈ డీటెయిల్స్ అంతా వస్తుంది. సో ఇది డేటాతో కౌంటర్ చేయొచ్చు. కానీ మమతా బెనర్జీ ఆల్రెడీ మొదలుపెట్టింది 100 సీట్లు చీట్ చేసి. 100 సీట్లైనా దానికన్నా ఎక్కువ కాదు, అన్ని 294 చీట్ చేయడం చెప్పట్లేదు. ఓన్లీ రాహుల్ గాంధీ కూడా అస్సాంలో, బీహార్లో, బెంగాల్లో జ్ఞానేష్ కుమార్ మ్యానిపులేట్ చేశారు, బీజేపీ మ్యానిపులేట్ చేశారు అంటే నేను అడిగాను నిన్న రాత్రి, రాహుల్ గాంధీకి రిప్లై చేశారు. ఆయన ట్వీట్ చేయట్లేదు, ఇంకొకరు ట్వీట్ చేస్తుంటారు ఆయన కోసం. కేరళలో అంత బాగా జరిగింది కదా, తమిళనాడులో కూడా అంత బాగా జరిగింది కదా, ఏ ప్రాబ్లం లేదు మీకు. ఓన్లీ ఎక్కడెక్కడ మీరు ఓడిపోతారు అక్కడే మీకు ప్రాబ్లం ఉంటుంది. కేరళలో కూడా బీజేపీ వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు కదా, మొత్తం అన్ని రిగ్ చేశారు అది అని చెప్పి. మీరు ఓడిపోతే అది ఒకసారి
ఉమర్ అబ్దుల్లా అన్నారు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు, హర్యానా ఢిల్లీ ఓడిపోయినప్పుడు అన్నారు, మహారాష్ట్ర ఓడిపోయినప్పుడు రాహుల్ గాంధీకి చెప్పారు, ఓడిపోయినా అని చెప్పండి, అగ్రీ విత్ ఇట్, ఎస్ ఓడిపోయాను, నెక్స్ట్ టైం నేను ట్రై ఆ చేస్తాను. గట్స్ తేజస్వి యాదవ్కి ఉన్నాయి. అతను అన్నాడు కదా, ఓడిపోయాం, నెక్స్ట్ టైం ట్రై చేస్తాం, గెలుస్తాం అంతే చెప్పి. అది కాకుండా దాని మీద కాన్స్పిరసీ థియరీలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, దానితో పట్టుకున్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ షిఫ్టింగ్ గోల్ పోస్ట్ అంటారు ఇంగ్లీష్లో, అది పక్కన చెప్పేసి ఇంకొక టాపిక్ వెళ్ళిపోతాం, కొలంబియాకి వెళ్ళిపోతాం. నిన్న సార్ కౌంటింగ్ టైంలో ఇక్కడ ఉండాలండే దేశంలో మీ కార్డర్స్ని మోటివేట్ చేయాలి. సరే మీరు ఓడిపోతారు మీకు తెలుసు, కానీ మీ కార్డర్స్ని మీరు మోటివేట్ చేయాలి. పోనీయండి ఏం కాదు, వీ డిడ్ ఎ గుడ్ జాబ్, బాగా కష్టపడి పని చేస్తారు, నెక్స్ట్ టైం మనం ఇంకా కష్టపడదాం, అప్పుడు గెలవచ్చు మనం అని చెప్పి వెళ్ళి ఒమాన్లో కూర్చున్నాడు 2 రోజు నుంచి. లాస్ట్ 2 రోజుల నుంచి ఒమాన్లో ఉన్నాడు. ఎందుకనేది అది ఇంకో స్టోరీ. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్తో ఒక కనెక్షన్ ఉంది దానికి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వ్యతిరేకం చేస్తున్న ఒక మేజర్ కంపెనీ ఓన్డ్ బై చైనీస్ ఒమాన్లో ఉంది, మస్కెట్లో. వాళ్ళతో మీటింగ్ జరిపారు మొన్న. ఎందుకంటే మనం ఒకసారి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చైనీస్ ఇంపాక్ట్ అవుతారు మ్యాక్సిమం. సో చైనా వాళ్ళు ప్రెజరైజ్ చేస్తుంటారు రాహుల్ గాంధీని. ఆబ్వియస్లీ 300 కోట్లు ఇచ్చారు కదా, సంతకం పెట్టాడు కదా, ఫోటో ఉంది కదా ఫౌండేషన్కి, రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి. వాళ్ళంత ప్రేమతో 300 కోట్లు ఇవ్వరు, పని చేయించుకుంటారు వాళ్ళు. అది ఎనీవే, దాట్స్ అ సపరేట్ స్టోరీ. సో ఇది బెంగాల్ స్టోరీ అన్నమాట. రైట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లోకి వస్తే ఒక్కసారి పాసిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరంటే రూపా గంగూలీ పేరు వినిపిస్తుంది, సువేందు అధికారి, ఆయన కష్టపడ్డారు. అగ్నిపాల్ మిత్ర, సువేందు అధికారి, దిలీప్ ఘోష్. ఫర్ మీ ఇట్ ఇస్ సువేందు. దిలీప్ ఘోష్ ప్రామాణిక్, నాకు ఒకటే పేరు వస్తుంది, సువేందు అధికారి. అంటే బీజేపీ గురించి ఒకటి మీకు తెలిసిందే, వాళ్ళు జనరల్గా అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి ఎవరినో పికప్ చేసి తీసుకొని, భజన్లాల్ శర్మ ఎక్కడో గ్రూప్ ఫోటోలో కూడా చివరిలో కూర్చొని ఆయన తీసుకొచ్చి సీఎం చేశారు. ఇటు చూస్తే మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్, ఆయన సీఎం చేశారు. ఇటు విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్, ఈయన చేశారు. రేఖా గుప్తా సీఎం. వేరెవరు మమతా బెనర్జీ పోలీసుల వల్ల లాఠీచా తినలేదు, జైల్లో వేయలేదు వీళ్ళెవరిని. సువేందు అధికారిని హెరాస్ చేసిన మట్టుకు ఏ బీజేపీ లీడర్ కూడా రీసెంట్లీ ఆయన కేసుల మీద కేసులు, లాఠీ చార్జ్లు, ఆయన రాత్రికి రాత్రి ఇంటించి గుంజి తీసుకెళ్లడము, ఇదంతా జరిగింది. ఎందుకు సార్ అంత కక్ష ఎందుకు ఆవిడకి? వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారు టీఎంసీ మమతా బెనర్జీతో కలిసి. సువేందు వాజ్ అ రైట్ హ్యాండ్ మ్యాన్, హీ వాజ్ ఆర్ డెప్యూటీ కదా. సో అక్కడి నుంచి వచ్చిన కోపం ఆమెకి ఉంది. నందిగ్రామ్లో ఓడించారు ఫస్ట్ టైం, ఈసారి భవానీపూర్ సర్వింగ్ చీఫ్ సీఎం ఓడిపోతే ఫస్ట్ టైం ఆయన ఓకే అని చెప్పొచ్చు. సెకండ్ టైం ఆయన నందిగ్రామ్లో పోటీ చేసి అక్కడ గెలిచిండు, ఇక్కడ కూడా మీరు పోటీ చేస్తే ఇక్కడ కూడా వస్తా అని చెప్తే ఆమె ఏం చెప్పింది, వాడు డిపాజిట్ కూడా రాదని చెప్పారు. రాత్రి తెలిసింది లాస్ట్లో ఓడిపోయింది. ఇది సో డెఫినెట్లీ ఐ థింక్ కష్టపడి పార్టీని స్టేట్కి తీసుకొచ్చారంటే సువేందు అధికారి, అండ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు హిమ్. తమిళనాడు అంచనాలు ఎక్కడ తప్పినాయి? అండ్ అంటే చాలామంది అబ్జర్వేషన్, అన్నామలైని పక్కన పెట్టడం ద్వారా బీజేపీకి హిస్టారికల్ మిస్టేక్ చేసింది. నిన్న చాలామంది అన్నారు ప్యానల్ డిస్కషన్లో. మిగతా ఓకే, 2024లో పార్లమెంట్ గెలిపించలేకపోతే ఇంకొక అవకాశం ఇవ్వాలి కదా, ఎంబడే మార్చేస్తారా? పార్లమెంట్ గెలవడం అనేది ఇంపాసిబుల్ తమిళనాడులో. కేరళ లాగానే మ్యాక్సిమం కోయంబత్తూరు లేకుంటే కన్యాకుమారి, ఈ స్థానం అక్కడే మీకు వాళ్ళకి ఛాన్స్ ఉంది, కొంచెమైన ఛాన్స్ ఉంది. 10% ఓటు తీసుకొచ్చారు కదా, 10% దాకా, 3% నుంచి పెంచారు కదా అక్కడ దాకా. దాని తర్వాత ద్రావిడియన్ బ్లాక్ వచ్చింది. ద్రావిడియన్ ఉంటేనే గెలుస్తారు తమిళనాడులో, అది ఇప్పుడు విజయ్ డిస్ప్రూవ్ చేశారు. అక్కడ యంగ్స్టర్స్ మేజర్గా ఈసారి మార్పు తీసుకొచ్చారు. మహిళలు, యంగ్స్టర్స్, మహిళలకు విపరీతమైన స్కీములు పెట్టాడు స్టాలిన్, మీకు తెలిసిందే. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే ముందు బోనస్ కానివ్వండి, వాళ్ళ శాలరీ హైక్ కానివ్వండి, నెక్స్ట్ పే కమిషన్ అన్నీ పెట్టాడు. అప్పుడు కూడా వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక కమ్యూనిటీ ఓటింగ్ బేస్ జరగలేదు. గౌండర్ కానీ, 1 year కానీ ఇట్లాంటి కమ్యూనిటీస్ జరగలేదు. వాళ్ళ ఓట్లు ఉండొచ్చు బహుశా, కానీ అంత పెద్ద గ్రూప్ ఓటింగ్ జరగలేదు. విజయ్ దక్క పెద్ద అడ్వాంటేజ్ ఏమంటే, ఒకటి స్టార్ పవర్, దాన్ని మనం నో అని చెప్పలేము. అది ఆ స్టేట్లో అది ఉంది. ఎంజీఆర్, జయలలిత ఇట్లాంటి వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి, కమల్ హాసన్ కూడా సూపర్ స్టార్సే కదా సార్, కానీ వాళ్ళకి అంత ఫాలోయింగ్ లేదు. ఎంజీఆర్ కూడా ఆయన వచ్చినప్పుడు ఈ హ్యాడ్ దట్ ఫాలోయింగ్ విత్ హిమ్, ఫ్యాన్ క్లబ్లు ఉండొచ్చు, మిగతా అన్నీ ఉండొచ్చు. తర్వాత జయలలితని ఈ గ్రూమ్డ్ హర్ టు బికమ్ ద నెక్స్ట్ ఇయర్ అపారెంట్. ఆమెకి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మన దగ్గర ఈక్వల్ అని చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు. ఆ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్లో రాజీవ్ గాంధీ గారు అంజయ్ గారిని ఇన్సల్ట్ చేసినప్పుడు తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఆ వారం లోపలనే పార్టీ ఫామ్ చేసుకున్న మనిషి. కానీ నిన్న కూడా బహుశా మీకు చెప్పుంటాను, ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారు ఆయన ఒక్కరుగా ఈ పార్టీ పెడితే ఫ్లాప్ అయిపోతుండే.
ఆయన తోడు ఆయన ఫ్యాన్ క్లబ్ వాళ్ళ అసోసియేషన్స్ అందరూ ఉన్నారు చాలామంది. వాళ్ళు బేసిక్ బిల్డింగ్ బ్లాక్ టీడీపీది. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళు బ్యాక్ రూమ్ బాయ్స్, వాళ్ళు మొత్తం చక్రం వాళ్ళే తిప్పారు వెనక నుంచి. ఎన్టీ రామారావు గారు ఆయన రథంలో తిరుగుతుంటారు, ఆయన క్యాంపెయిన్ చేశారు, కానీ బ్యాక్ రూమ్ మేనేజ్ చేయడానికి మనుషులు ఉన్నారు. విజయ్ దగ్గర ఒకరే లీడర్ ఉన్నారు, సెంగోటి అని. ఆ టైంలో ఆయన ఏఐడిఎంకేని వచ్చింది, కానీ ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ లేకుండా. ఆయన కూడా ఉందనుకోండి, కానీ మొత్తం పార్టీ మేనేజ్ చేయాలంటే. ఇప్పుడు నిన్న రాత్రి న్యూస్ ఏమొచ్చిందంటే ప్రశాంత్ కిషోర్ వాజ్ బిహైండ్ ఇట్ అంటే. ఆయన ఉన్నారంట, నాట్ ఐపాక్, ప్రశాంత్ కిషోర్, ఓన్లీ ప్రశాంత్ కిషోర్. హీ వాజ్ అడ్వైజింగ్ ఎవ్రీథింగ్. హీ వాజ్ వీడియో కూడా నిన్న వైరల్ అయింది, ఆయన మాట్లాడింది సిఎస్కేకి ధోని లాగా మేనేజ్ చేశారంట కంప్లీట్గా బ్యాక్. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. కానీ విజయ్కి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒకటి నేను చెప్పాను, యంగ్స్టర్స్, మహిళలు, వీళ్ళిద్దరు ఓటేశారు చాలా మటుకు. ఎస్పెషలీ ఒక 30-35% ఓట్స్ వచ్చింది అంతా యంగ్స్టర్స్ దగ్గర నుంచి. ఎస్పెషలీ లాస్ట్ 5 సంవత్సరాల్లో 18+ క్రాస్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ద్రవిడియన్ మెంటాలిటీ లేదు ఎక్కువ. అక్కడే అన్నామలై వుడ్ హ్యావ్ బీన్ ఎ గ్రేట్ థింగ్. అదే ఆయన ఉండుంటే దీన్ని ఆయన క్యాప్చర్ చేసి ఉండేవాడు కదా. అన్నామలై వర్సెస్ విజయ్ కాంటెస్ట్ ఉండేది. బీజేపీ చేసిన చాలా పెద్ద తప్పు. బీజేపీ అట్లీస్ట్ కంటెస్ట్ చేసిన సీట్లలో ఒక 20 చేస్తే 15 గెలుచుకునేది. అన్నామలై ఉండుంటే కింగ్ మేకర్ అయి ఉండేది. హీ వుడ్ హావ్ గాట్ ఓట్ పర్సంటేజ్ ఫ్రమ్ 10 to 15 తీసుకెళ్తుండే ఆయన. విజయ్కి 30% ఎంత వచ్చింది ఓటు, 38 అంతా. ఎట్లా వచ్చింది అది? రాత్రికి రాత్రి వచ్చేసింది. అంటే వాళ్ళొక యంగ్ ఎనర్జీ చూశారు వాళ్ళు. అన్నామలైకి అదే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నేను ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒకరోజు చూశాను, ఆయన ఏదో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్కి వచ్చారు. ఆయన్ని భుజం మీద ఎత్తుకెళ్ళారు బీజేపీ యంగ్స్టర్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 100-200 మంది. నాకే ఆశ్చర్యం అనిపించి, హైదరాబాదు ఎయిర్పోర్ట్లో అన్నామలై వస్తారు, కార్లు ఎక్కుతారు, పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోతారు, లేకుంటే హోటల్కి వెళ్తారు అనుకున్నా, కానీ ఆయన్ని భుజం మీద ఎత్తికి కార్ దాకా తీసుకెళ్ళారు వాళ్ళు. ఆ పాపులారిటీ అంత ఉంది. నేను అన్నామలై గారితో ఒక 6 నెలల ముందు ఒకసారి గంట సేపు మాట్లాడాను. ఈ గేమ్ 5 minutes వాళ్ళ పార్టీ ఆఫీస్లోనే చెన్నైలో. ఎంత క్లారిటీ ఉంది వాసుదేవన్ గారు ఆయన మాట్లాడుతున్నప్పుడు. ప్రతి కాన్స్టిట్యున్సీ మీద పట్టుంది ఆయనకి. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎవరు ఇన్ఛార్జ్ ఆయనకు తెలుసు. ఈ నాయనార్ నాగేందర్ని తీసుకొచ్చారు చూడండి బీజేపీ, అన్నిటికంటే పెద్ద ఫ్లాప్ షో. అసలు నాకు అర్థం కాదు సార్, మీకు ఒక నాయకుడు, ఒక సమర్థవంతమైన నాయకుడు అక్కడ పార్టీ అధ్యక్షుడిగా ఉండగా ఏఐడిఎంకే నుంచి అరువు తెచ్చుకోవాల్సిన కర్మేం పట్టింది? ఏం పట్టిందంటే, వీళ్ళు అనుకున్నారు ఈ స్టేట్ గెలవాలంటే ఏదో ఒక ద్రవిడియన్ పార్టీతో వెళ్ళాల్సిందే, ఐదర్ డిఎంకే ఆర్ ఏఐడిఎంకే. వీళ్ళు లేకుండా ఇక్కడ ఎలక్షన్ గెలవలేరని అది డిస్ప్రూవ్ చేశారు విజయ్ సార్. కాదు సార్, ఇక్కడ నాకు ఒక సందేహం ఉంది, మీరు కైండ్లీ అది క్లారిఫై చేయండి. ఆ రెండు డిఎంకే ద్రవిడియన్, ఏఐడిఎంకే సూడో ద్రవిడియన్. ఇప్పుడు ఇతను హౌ డిఫరెంట్ విజయ్ ఈజ్ ఫ్రమ్ దోస్ 2 పార్టీస్ అండి. పెరియార్ ఫోటో పెట్టుకొని దండం పెడుతున్నాడండి. మరి ఇంకా ద్రవిడియన్ పార్టీ కాకుండా ఇంకేమవుతుంది అది? కానీ ఈజ్ జోసెఫ్ విజయ్, ఈ కెన్ నెవర్ బి ఎ ద్రవిడియన్, ఈజ్ జోసెఫ్ విజయ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పెరియార్ ఫోటో కాదు, ఇంకెవరి ఫోటో అయినా దండం పెడతారు దానికి కావాలంటే, ఓట్లు రావాలంటే. కానీ మీకు గుర్తుంటుంది, ఆయన చెప్పారు ఎలక్షన్ క్యాంపెయిన్లో, మై పొలిటికల్ ఒపోనెంట్ ఇస్ డిఎంకే, మై ఇంటలెక్చువల్ ఒపోనెంట్ ఇస్ ఏఐడిఎంకే అని. ఎందుకంటే ఏఐడిఎంకే బీజేపీతో ఉన్నారు. బీజేపీ ఒక్క సీటే గెలిచారు. ఓకే, అది కూడా ఉదుగమండలం ఊటీ. ఎందుకు అని మనం అడగాల్సింది. మీరు చెప్పినట్టు 20 సీట్లు ఇచ్చినప్పుడు 15 గెలవాలి కదా. 15 గెలిస్తే ఈరోజు కింగ్ మేకర్ అయి ఉండేది బీజేపీ. ఓట్ ట్రాన్స్ఫర్ జరగలేదు. ఏఐడిఎంకే వాళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ చేయలేదు బీజేపీ. మెయిన్ కల్ప్రిట్ అందులో పళనిస్వామియే. ఎస్, అండ్ అన్నామలై అన్నారు ఇచ్చిన సీట్లలో 3 సీట్లే గెలవచ్చు బీజేపీ, మిగతా అంతా ఓడిపోయిన సీట్లు. ఈవెన్ ఏఐడిఎంకి ఓడిపోయిన సీట్లు బీజేపీకి ఇచ్చారు. ఎక్కడ సార్ తప్పుడు అడుగుపడింది బీజేపీ? ఎందుకు? ఐ థింక్ అక్కడే బీజేపీ సెంట్రల్ లీడర్షిప్ ఒక మంచి అవకాశం బీజేపీ కోల్పోయిందా లేదా? సరే, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మీరు వెనక తిరిగి చూస్తే, అప్పుడు ఇంగ్లీష్లో అంటారు హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్ అని. అన్నీ అయిపోయాక అడ్వైజ్ చేయడానికి చాలామంది వస్తారు, ఇట్లా చేస్తే బాగుంటుండే, ఇట్లా చేస్తే బాగుంటుండే. అయిపోయింది, ది థింగ్ ఇస్ ఓవర్. ఎగ్జామ్ రాసినట్లనే మన ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి మనం క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తాం చూడండి. నా టీచర్లు చెప్పేటోళ్ళు నాకు ఒకసారి, ఎందుకు డిస్కస్ చేస్తున్నావు, అయిపోయింది ఎగ్జామ్, ఇంకా ఇంటికి వెళ్ళు, నెక్స్ట్ సబ్జెక్ట్ చదువుకో, ఈ మార్కులు వచ్చే మార్కులు వస్తుంది. మీరు ఇక్కడ బయట కూర్చొని ఏడుచుకుంటేనో లేకపోతే నవ్వుకుంటేనో నీకు ఎక్కువ మార్కులు రాదు, అనలైజ్ చేసుకుంటే కూడా రాదు. సార్, తప్పుల తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు, బట్ యూ గో విత్ ద ఫ్రెష్ మైండ్. ఇదే సేమ్ థింగ్ ఇది జరిగింది. ఇప్పుడు ఏంటి? ఇంకొకటి సార్, బీజేపీకి పడాల్సిన హిందూ ఓట్లు టీవీకేకి పడ్డాయి. టీవీకే ఈజ్ అ క్రిస్టియన్ పార్టీ. పోనీ మీరు ద్రవిడియన్ కాదన్నారు, క్రిస్టియన్ పార్టీ. కరెక్ట్. ఎలా జస్టిఫై చేస్తాడు హిందూ? అదే పెనం మించి లేచి పొయ్యిలో పడ్డట్టు కదా.
వాళ్ళు ఏం చూస్తారంటే కేరళలో కూడా ఇదే జరుగుతుంది. కేరళలో ఈసారి 3 సీట్లు గెలిచారు బీజేపీ బై ద వే. ఏం జరుగుతుందంటే వాళ్ళు చూస్తారు వీళ్ళని ఓడించడానికి కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది. బీజేపీకి 20 సీట్లు ఇచ్చారు, మేము అందరు కలిసి 20 సీట్లు వాళ్ళకి ఓటేస్తే కూడా బీజేపీ వాళ్ళని పక్కన జరపచ్చా? డిఎంకేనో లేదు కదా. ఏఐడిఎంకే దగ్గర మ్యాక్సిమం సీట్లు ఉన్నాయి, వాళ్ళకి మేము ఓట్ వేయము. వీ విల్ నౌ ఓట్ ఫర్ విజయ్, సో వీ విల్ డిఫీట్ డిఎంకే. సో ప్రిన్సిపల్ ఒపోనెంట్ డిఎంకే వాళ్ళకి. సో ఈవెన్ ఏఐడిఎంకే సపోర్టర్స్ కూడా విజయ్కి ఓటేసి ఉంటారు ఈసారి 100%. ఈ తమిళనాడు కూడా మన ఆంధ్ర లాగానే కమ్యూనిటీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది అక్కడ. సో విజయ్కి కమ్యూనిటీ లేదే, విజయ్కి ఉన్నది క్రిస్టియన్ పాపులేషన్. వాళ్ళు చాలా ఐ థింక్ తిరుచిలో గెలిచాడు, అది పక్కా హిందూ కాన్స్టిట్యున్సీ. అదంట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ దట్ యంగ్ అట్రాక్షన్. యంగ్స్టర్ అంటే ఆయన అంతా యంగ్స్టర్ కాదనుకోండి, కానీ రాహుల్ గాంధీ యంగ్స్టర్ అయితే ఈయన కూడా యంగ్స్టర్ కావచ్చు, ప్రాబ్లం లేదు దాంట్లో. అన్నామలై వాజ్ రైట్ చాయిస్. కానీ బీజేపీ లీడర్షిప్ ఏదో ఈయన బ్లాక్మెయిల్కి, ఎడపాడి పళనిస్వామికి బ్లాక్మెయిల్కి వచ్చి ఆయన బ్లాక్మెయిల్ పడి ఇది చేశారు వాళ్ళు. ఐ థింక్ టైమ్ హెస్ నౌ కమ్. బీజేపీ ఏం చేయాలి, ఇప్పుడున్న ఏఐడిఎంకే ఎమ్మెల్యేస్ని అందరూ వాళ్ళ వైపు తెచ్చుకొని అట్లీస్ట్ మోర్ దాన్ హాఫ్ 2/3 మెజారిటీ వస్తే 2/3 వస్తే యాంటీ డిఫెక్షన్ లా కూడా ఉండదు. బీజేపీ కింద క్లెయిమ్ అమిత్ షా గారు ఆలోచిస్తే ఈజీగా చేయొచ్చాను. బాయాత్ కా ఖేల్ ఆయనకి గోవాలో చేశారు, త్రిపురలో చేశారు, త్రిపుర చాలా చేస్తారు అట్లాంటి పనులు, ఈజీగా చేస్తారు. ఇదేం పెద్ద పని కాదు వాళ్ళకి. సో చేయాల్సింది ఇదే. సో ఇప్పటి నుంచి ఒక బిల్డింగ్ బ్లాక్ చేయాల్సింది బీజేపీకి. ఎందుకంటే విజయ్ ఉంటారు నెక్స్ట్ 5 years, ఆయన ఎక్కడ వెళ్ళరు. ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకు ఉంటుంది. ఫస్ట్ 1 year హనీమూన్ ఉంటుంది, ఎవరు అడగరు. దాని తర్వాత ప్రశ్నలు అడుగులు మొదలు పెడతారు, ఏంటి పర్ఫార్మెన్స్ ఏంటి, ఎందుకు జరగట్లేదు. అది 2029 జనరల్ ఎలక్షన్స్కి అంటే ఏది పార్లమెంట్ ఎలక్షన్స్ టైంకి 39 సీట్లు ఉన్నాయి సార్. విజయ్ మ్యూజిక్ ఫేస్ చేయాలి గ్యారంటీ. 39. అప్పుడు అన్నామలై గారిని ఇప్పుడు తీసుకొచ్చి ఏఐడిఎంకి అయితే నాకు సంబంధమే లేదు అని చెప్పి కట్ ఆఫ్ చేసేసి టోటలీ బీజేపీ ఒక ఫ్రెష్ స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఉంటుంది. అప్పుడు కాంటెస్ట్ విజయ్ వర్సెస్ అన్నామలై ఉంటుంది. అప్పుడు ఈ ద్రవిడియన్ పార్టీస్ని మొత్తం పక్కన పెట్టేసుకోవచ్చు. కరెక్ట్, నో డౌట్ వీళ్ళిద్దరు కలిసి 100 సీట్లు గెలిచారు, డిఎంకే అని ఏడిఎంకే. మనం వాళ్ళని కూడా కంప్లీట్గా రైట్ ఆఫ్ చేయలేదు, వాళ్ళకి ట్రెడిషన్ ఉంది, కానీ తగ్గించవచ్చు నెక్స్ట్ టైం కూడా ఆ ఇంపాక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏఐడిఎంకేకి డిఎంకేకి ఓటేసిన వాళ్ళు ఏమనుకుంటారు, అరే మనం విజయ్కి ఓటేస్తే బాగుంటుండే. ఈ ఏం చెప్తారు, ఫ్యామిలీ పార్టీ ఒకటి ఉంది మన దగ్గర, కరుణానిధి, స్టాలిన్, ఉదయనిధి, వీళ్ళనంతా ఇంకా వాళ్ళ కొడుకు అట్లా నడుస్తూనే ఉంటుంది, వీళ్ళని పక్కన పెట్టేద్దాం. ఇటువైపు ఏమో కొట్లాడుకుంటున్న ఒక పార్టీ ఉంది ఏఐడిఎంకే. ఓకే, ఓపీఎస్ ఈపీఎస్ కొట్టుకున్నారు, దాని తర్వాత వాళ్ళ పార్టీలోనే చాలా మటుకు పాలిటిక్స్ నడుస్తుంది. వీళ్ళెవ్వరు మాకు అక్కర్లేదు, ఫ్రెష్ స్టార్ట్. ఇది జగన్తో కూడా జరిగింది, మీకు గుర్తుంటుంది. ఆంధ్రాలో ఆయనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఆపర్చునిటీ వాడలేకపోయారు. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఓకే, ఇట్ మే బి మెనీ థింగ్స్. ఇన్ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ ఫైనాన్స్ ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఏది చేయాలని ఆయనకు డిసిషన్ తీసుకోలేకపోయారు, రాజధాని ఏం చేయాలని చాలా ఉన్నాయి. అట్లీస్ట్ విజయ్కి ఆ ప్రాబ్లం లేదు, కొత్త స్టేట్ హ్యాండిల్ చేయట్లేదు, పాత స్టేటే. కానీ మీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్తో మీరు ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాన్ని మీరు ఒక ఏం చెప్తారు, అట్లీస్ట్ 90-80% అది తీసుకురాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి నెక్స్ట్ ఎలక్షన్లో మిమ్మల్ని తీసి పక్కన పడేస్తారు. 3 లక్షల కోట్లు ఆయన చెప్పిన ఫ్రీబీస్, అదే ఆ డబ్బులు లేవు. ఎక్కడుంది తమిళనాడులో? లేవు. సో ఆబ్వియస్లీ కట్ డౌన్ చేస్తారు, డెవలప్మెంట్ కట్ డౌన్ చేస్తారు. అది మనం కర్ణాటకలో చూస్తున్నాం అదే సంగతి, హిమాచల్లో చూస్తున్నాం. 6 నెలలు శాలరీ ఆపేశారు అన్ని ఎమ్మెల్యేలు, వాళ్ళ చీఫ్ మినిస్టర్ది. వాళ్ళు లంచం తీసుకుంటారు, వాళ్ళకి శాలరీ ఎక్కర్లేదు. ఓకే, వాళ్ళకి పెద్ద పని ఏం కాదు అది. సో నేను చెప్పాలనుకుంటున్న వాసుదేవన్ గారు, మెయిన్గా తమిళనాడులో ఇది ఒక కొత్త ఛాన్స్ బీజేపీకి. నేను అమిత్ షా గారిని అడ్వైజ్ చేయడం కాదు, కానీ ఈజ్ అ టాల్ ఫిగర్. ఆయన ఏం చెప్తారు, చాణక్య అని చెప్తారు కదా, నిజమైన చాణక్యనే ఆయన. వెస్ట్ బెంగాల్లో చేసిన పనికి ఇంకా ఎవరు మేనేజ్ చేయలేరు అట్లా. సో బహుశా అమిత్ షా గారు ఇప్పుడు కొంచెం అటెన్షన్ తమిళనాడు వైపు పెడతారు, ఈవెన్ మన తెలంగాణ వైపు పెడతారు. తెలంగాణ బీజేపీ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. ఓకే, వెస్ట్ బెంగాల్ బీజేపీ డిఫీట్స్ టీఎంసీ ఇన్ వెస్ట్ బెంగాల్ అని చెప్పి దానిపైన ఇక్కడ తెలంగాణ వాళ్ళు ట్వీట్ చేస్తారు, నౌ ఇట్స్ అ టర్న్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి. కానీ కష్టపడాలి, యూ హ్యావ్ టు గో ఆల్ అవుట్. మీరు తెలంగాణలో వాళ్ళకి అవకాశం. రేవంత్ రెడ్డి పార్టీని గెలిపించారు, నేను చెప్తున్నానండి, ఇప్పుడు కూడా కాంగ్రెస్ లీడర్లు ఎవరు చేయలేదు. ఆయన వచ్చిన పార్టీ మన అందరూ తెలిసింది ఎక్కడి నుంచి వచ్చిందని, టీడీపీ నుంచి వచ్చి అట్లానే ఆయన ఈ పార్టీకి చేరుకున్నారు. ఆయన ఎలక్షన్ గెలిపించారు, ఆయన రివార్డ్ ఇచ్చారు ఆయనకి. ఇక్కడ ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు ఆయనకన్నా ముందు వచ్చిన వాళ్ళ పార్టీలో, హనుమంతరావు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు, ఈవెన్ దామోదర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ
ఏంటంటే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వలేదు. బికాస్ ఓట్ క్యాప్చరింగ్ మెషిన్ ఒకటి కావాలి వాళ్ళకి. ప్రజల్ని గుంజి తీసుకొచ్చి ఓట్లు వేయడానికి కెపాసిటీ ఉండాలి మీ దగ్గర. అది అన్నామలై దగ్గర ఉంది, అది విజయ్ దగ్గర కూడా ఉంది. విజయ్ ప్యూర్లీ బికాజ్ ఆఫ్ ఫిల్మ్ స్టార్, అన్నామలై బికాస్ ఆయన గ్రౌండ్డానికి ఆయన మా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన మనిషి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండే ముందు. అది కొంచెం వాళ్ళకి ఒక ఆయన మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లారిటీతో మాట్లాడతారు. అది అట్రాక్షన్ ఉండబోతుంది. సో బహుశా బీజేపీ లీడర్షిప్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు వాళ్ళు. 2027లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఉంది. నెక్స్ట్ అది సెమీఫైనల్, ఇది క్వార్టర్ ఫైనల్ ఉండే. దాని తర్వాత ఫైనల్ 2029లో వస్తుంది. దానికన్నా ముందు నా ఎక్స్పెక్టేషన్ అంటే మోదీ గారు ఇంకోసారి ఈ ఉమెన్ రిజర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంకోసారి తీసుకొస్తారు. ఈసారి చెప్పారు ఆయన, వెస్ట్ బెంగాల్లో మహిళలు మిమ్మల్ని ఎందుకు ఓడించారంటే ఈ బిల్లు మీరు రిజెక్ట్ చేశారని చెప్పేసి. ఆయన అంతకుముందు క్షమాపణలు కూడా చెప్పారు కదా. అది పాలిటిక్స్, అది కాకుండా కూడా అది చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ ఒక పాయింట్ మీద కొట్టారు కదా. నెక్స్ట్ టైం మీరు రిజెక్ట్ చేయండి, నేను తీసుకొస్తాను బిల్, మాకు ఖర్చు ఏం లేదు. పార్లమెంట్ 2 రోజులు పిలవాల్సి వస్తుంది, లేకుంటే నెక్స్ట్ సెషన్ వస్తుంది, ఆ సెషన్లో మనం పెడతాం. మీరు పాస్ చేస్తే మళ్ళీ మీరు డిఫీట్ చేయండి, నో ప్రాబ్లం, మిమ్మల్ని చూసుకుంటాను. మళ్ళీ నేను అది వాడుకుంటాను ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లో మీ వ్యతిరేకంగా, మళ్ళీ 3సారి తీసుకొస్తాను. చూసారా సోషల్ మీడియాలో మీమ్స్? 10 రూపాయలు పెట్టి ఆ మురుమురి మిక్సర్ తిని మొత్తం 129 సీట్లు ఎత్తికెళ్ళిపోయాడని చెప్పేసి వస్తున్నాయి. సేమ్ వాళ్ళు ఏం చేశారు, ఆ బెంగాలీ అస్మితాన్ని తీసుకొచ్చింది ఆమె. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, పాలిటిక్స్ ఇస్ ద లాస్ట్ రెఫ్యూజ్ ఆఫ్ ద స్కౌండ్రల్ అని. పాలిటిక్స్ కాకుండా మీరు మీ ఒపోనెంట్ ఓడించాలంటే మీరు ఒక పర్సనల్ అనెక్డోట్ తీసుకొస్తారు, పర్సనల్ ఎనిమిటీ తీసుకొస్తారు, దాంట్లో ఒక రిలీజియస్ ఎనిమిటీ తీసుకొస్తారు, ఒక బెంగాలీ వర్సెస్ నాన్ బెంగాలీ తీసుకొస్తారు. అది మీ లాస్ట్ అటెంప్ట్ అది ఆపడానికి. మిగతా అన్నీ పోయినాయి అస్త్రాలు. మరి కూడా గోవాలో పోటీ చేసినప్పుడు, గుజరాత్లో పోటీ చేసినప్పుడు, పంజాబ్లో పోటీ చేసినప్పుడు బెంగాలీ అస్మిత ఎక్కడికి పోయింది సార్? అదేం లేదు అప్పుడు. ఆమె ఎందుకు తీసుకొచ్చిందంటే లాస్ట్ స్టేజ్కి వీళ్ళు వస్తే మటన్ తిననియరు, వీళ్ళు వస్తే ఫిష్ తిననియరు. వాళ్ళు ఏం చేశారు, బీజేపీ వాళ్ళు ఫిష్ కర్రీ పెట్టి, రైస్ పెట్టి అందరికి తిండి పెట్టారు. అమిత్ షా గారు తినాలో, మోదీ గారు తినాలనే కాదు కదా. నేను నాన్ వెజ్ తింటాను, నేను తింటాను అంతే, ఇట్స్ మై పర్సనల్ చాయిస్. అండ్ బెంగాలీస్కి ఫిష్ అంటే ఇట్ ఈస్ లైక్ వెజిటేరియన్ అంతే. వాళ్ళకి అది పెళ్లి నుంచి గృహప్రవేశం దాకా ఫిష్ ఉంటుంది. వాళ్ళ గడపలో ఫిష్ పెడతారు. అమ్మాయి ఇంటికి వచ్చేటప్పుడు మనం బియ్యం పెడతాం, కానీ వాళ్ళ గడపలో ఫిష్ పెట్టి దాన్ని తొక్కి వాళ్ళు లోపలికి వెళ్తారు. సో ఇది వాళ్ళ కల్చర్లో ఉంది. మీరు కానీ దాన్ని ఒక బీజేపీ వ్యతిరేకంగా వాడడానికి ట్రై చేశారు మీరు. ఆ ఎమోషన్ అది వర్క్ కాలేదు. మమతా తెలిసిపోయింది ఆమెకి. ఎందుకంటే వీళ్ళు ఇమీడియట్గా వాళ్ళ టాక్టిక్ మార్చుకున్నారు. మనకు గుర్తుంది మీకు 2014 ఎలక్షన్ అనుకుంటా, జయరాం రమేష్ స్టేట్మెంట్ ఒకటి ఫేమస్. ఏఐసిటి మీటింగ్ జరుగుతున్నప్పుడు మోదీ గారు ఇక్కడ ఏం ప్రధానమంత్రి కాలేరు, కావాలంటే ఆయన ఒక టీ షాప్ పెట్టిస్తాం ఇక్కడ, టీ అమ్ముకోవచ్చు ఇక్కడ అని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి ఆయన, గుజరాత్ ముఖ్యమంత్రి. దాన్ని ఇమ్మీడియట్గా ఇదే ప్రశాంత్ కిషోర్, అప్పుడు ఆయన బీజేపీని అడ్వైస్ చేస్తున్నారు, దాని కాన్సెప్ట్ మార్చి చాయ్ పే చర్చ అని చేసుకున్నారు. సో ఇది బీజేపీ దగ్గర ఉన్న ఒక అడ్వాంటేజ్. వాళ్ళ పార్టీ మిషనరీ ఈస్ ఒక ఆర్మీ లాగా, పైనుంచి ఒక ఆర్డర్ వస్తుంది, కింద దాకా వెళ్తుంది ఆర్డర్, అది ఇంప్లిమెంటేషన్లో. ఇది ఒక పార్టీ ఉన్నప్పుడు మీరు అగ్రెసివ్గా, కాంగ్రెస్ నిన్న నేర్చుకోవాల్సిన లెసన్ బెంగాల్ నుంచి, బీజేపీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అగ్రెషన్ ఎట్లా ఉండాలి, మీరు ఓడిపోతారు అని తెలిసి కూడా మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. లేదు నేను ఓడిపోతాను ఎట్లా అని చెప్పి పారిపోవడం, ముందరే గివప్ చేయకూడదు కదా. నెవర్ గివ్ అప్, ఫైట్. 2 సీట్లు ఉన్న బీజేపీ, 3 సీట్లు ఉన్న బీజేపీ ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఫౌండర్ ఆఫ్ జన్సన్, ఆయన హోమ్ స్టేట్ కదా కలకత్తాలో, ఆయన పుట్టిందే కలకత్తాలో. సో న్యాచురల్లీ బీజేపీ ఎప్పుడు మర్చిపోకూడదు అది. సో ఎమోషనల్ కనెక్ట్ ఒకటి ఉంది వాళ్ళకి. సో అది ఈసారి బీజేపీ తీసుకొచ్చారు అక్కడ బెంగాల్లో. అదే తమిళనాడులో కూడా ఇది లెసన్ ఇస్ సేమ్. బీజేపీ అగ్రెసివ్గా వెళ్తుంది. లక్కీలీ రాహుల్ గాంధీ పార్ట్ టైం పొలిటీషియన్, ఆయన అప్పుడప్పుడు భారతదేశంలో ఉంటారు, మోస్ట్ టైం బయటికి వెళ్తారు ఆయన. ఇది ఆయనది నెగటివ్ అనమాట. కేరళకు వద్దాం సార్ ఒకసారి. కేరళలో ఎక్స్పెక్టెడే అంటే కేరళలో పినరయి విజయన్ ఒక చరిత్ర సృష్టించాడు. మొట్టమొదటి మార్క్సిస్ట్ ప్రభుత్వం కేరళే, చిట్ట చివరి ప్రభుత్వం కూడా కేరళే. ఇక ఈ దేశంలో రాకపోవచ్చు, మ్యూజియంలో పెట్టేయాలి వాళ్ళు. సో పినరయి విజయన్ లాస్ట్ కేసు వేసి ఫోటో, హి థాట్ దట్ హి ఈస్ గ్రేటర్ దెన్ సిపిఎం, సీఎం ఈస్ గ్రేటర్ దెన్ సిపిఎం అనుకున్నాడు. అది ఆయన చేసిన తప్పు. పార్టీ జనరల్గా అది ఒక క్రమశిక్షణ గల పార్టీ. అది చైనా వాళ్ళు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు క్రమశిక్షణతో ఉన్న పార్టీ. ఏది అట్లీస్ట్ మన సుర్జీత్ అందరు వీళ్ళన్నా చనిపోయిన మనకి సీతారాం యేచూరి వరకు కూడా దానికి ఒక గ్లామర్ ఉంది. గ్లామర్ ఒకటే కాదు, డిసిషన్ మేకింగ్ ఎప్పుడు ఒక టీం తీసుకుంటారు. పినరాయి విజయన్ బికేమ్ బిగ్గర్ దెన్ ద పార్టీ. హీ థాట్ దట్ హీ బికేమ్ బిగ్గర్ దెన్ పార్టీ. పాలిట్ బ్యూరో మీటింగ్ ఎప్పుడు జరిగింది చెప్పండి లాస్ట్లో?
అట్లీస్ట్ యచూరి గారు ఉన్నప్పుడు నెలకు మీట్ అవుతుండే ఢిల్లీలో. ఈయన అంటారు ఏం పాలిట్ బ్యూరో, నేనే పార్టీ, నేనే డిసైడ్ చేస్తాను. ఢిల్లీలో ఎంకే గోపాలన్ భవన్ చాయ్ ఖర్చులు కూడా నేనే పంపిస్తాను అదే చెప్పారు అప్పుడు ఏకే గోపాలన్ భవన్లో సీతారాం యచూరికి కావాల్సిన సిగరెట్, చాయ్ డబ్బులు, సమోసా డబ్బులు మేమే పంపిస్తున్నాం కేరళ నుంచి అని చెప్పాడు. అది ఉండే వాళ్ళ అరెగెన్స్ అన్నమాట. వాళ్ళ పార్టీ వైపు నుంచి 3 సీనియర్ లీడర్లు పార్టీ నుంచి రాజీనామా చేసి ఒకరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఇద్దరిని కాంగ్రెస్ సపోర్ట్ చేసి పోటీ చేశారు, గెలిచారు ముగ్గురు గెలిచారు మన ఎలక్షన్. దట్ వన్ ఇన్ కన్నూర్ విచ్ ఇస్ ద స్ట్రాంగ్ హోల్డ్. పినరాయి విజయన్ 7వ రౌండ్ దాకా ట్రైలింగ్లో ఉన్నాడు, ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ. తర్వాత గెలిచింది అనుకోండి 7వ రౌండ్, అంటే ధర్మడం అనేది ఆయన కూడా ఈ ఆల్సో లాస్ట్ కదండి. ఎవరండి? పినరాయి విజయన్ కూడా లాస్ట్ లేనా ఈ వన్ బట్ 7వ రౌండ్ దాకా ఈ వాజ్ ట్రైలింగ్. ధర్మడం అనేది ఆయన గెలవాల్సింది. అక్కడ కొల్తూరులో ఈయన ఓడిపోయారు స్టాలిన్. దట్ వాజ్ అగైన్ స్టన్నర్. ఎక్స్ డిఎంకే ఎమ్మెల్యే ఆయన ఓడించిన మనిషి, టీవీకే నుంచి పోటీ చేసి ఎక్స్ డిఎంకే ఎమ్మెల్యే. ఇంకొక ఎమ్మెల్యే ఆయన పేరు మర్చిపోయాను, ఒకే ఒక దీంతో గెలిచాడు ఆయన టీవీకే నుంచి డిఎంకే మీద, ఒకే ఒక్క. అది నాకు ఇంకా క్లారిఫికేషన్ రాలేదు, ఎందుకంటే కొంతమంది ఛానల్ వాళ్ళు నా అడిగారు, కానీ నేను చూసిన డేటాలో అది కనిపించలేదు. సోషల్ మీడియాలో జరుగుతుంది కానీ ఎలక్షన్ కమిషన్ యూజువల్లీ రిజల్ట్ డిక్లేర్ చేయరు. ఒక ఓటు ఉంటే మళ్ళీ మొత్తం కౌంట్ చేస్తారు. అది అంత ఈజీ కాదు. ఎనీవే వి ఆర్ టు చెక్ ఇట్ అప్, చూద్దాం మనం. అది సిపిఎం భవిష్యత్తు ఏంటండి, అయిపోయినట్టేనా? ఉంటారు. అన్లైక్ బెంగాల్, వెస్ట్ బెంగాల్లో ఉన్న వరకు భావజాలం ఉంది కేరళలో ఇప్పుడు కూడా. వాళ్ళకున్న పార్టీ ఉంది ఒకటి, ఒక 20% 30% ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా. ఇది ఎందుకు ఓడిపోయారు అనగానే ఒకటి అక్కడున్న ప్రజలకు విసుకొచ్చేసింది ఈయనతో, ఈయన యాటిట్యూడ్తో, మాట్లాడడంతో. ఏమని అంటే కోపం వచ్చేస్తుంది. మైక్ పని చేయకపోతే ఆయన అరెస్ట్ చేపిస్తారు, సౌండ్ సిస్టమ్ అని చేశారు కూడా. ఒకటిసారి 2 సార్లు చేశారు. పాపం ఆడు మైక్ పెట్టాడు, ఎవడో వచ్చి దాన్ని పొల్లు పెట్టుంటే మైక్ పని చేయకపోతే ఆయన మాట్లాడుతూ ఆయన అరెస్ట్ చేయండి, ఎక్విప్మెంట్ మొత్తం సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. ఇది ఆయన అరెగెన్స్ అనమాట. ప్రతి దాంట్లో అసెంబ్లీలో కూడా చూడండి, ఎక్కడ మొన్న ఏదో మాట్లాడుతూ ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏంటో ఇది ఇట్లా ఉంది అంటే నువ్వు వెళ్ళి ఇంట్లో చెప్పుకోవద్దు అని చెప్తాడు. ఇవాళ అదంతా కార్టూన్గా వస్తుంది. ఇవాళ నౌ ఈజ్ ఐ బిలీవ్ ఈజ్ 80 సార్, ఫోటో పెట్టి ఇవాళ పెట్టాడు ఈజ్ ఫెలోస్ అండ్ ఈ వేస్ట్ అని చెప్పేసి. ఇది జరుగుతుంది. మీరు పార్టీ కన్నా పెద్ద కాకూడదు ఎప్పుడు, అది ఎవరిదైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ. అఫ్కోర్స్ ఫ్యామిలీ పార్టీలో ఇట్స్ డిఫరెంట్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా కాంగ్రెస్ లాగానో, మాయావతి పార్టీనో, అఖిలేష్ యాదవ్ పార్టీనో, మమతా బెనర్జీ పార్టీ ఉంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది నేషనల్ పార్టీ, నేషనల్ కాదు, ఇది ఇంటర్నేషనల్ పార్టీ. మీరు చైనా నుంచి కదా మెంబర్షిప్ ఉన్న పార్టీ ఉన్నప్పుడు మీకు ఇదన్నీ చేయలేరు మీరు. కమ్యూనిస్ట్ పార్టీ కాడర్ బేస్ పార్టీ. మీరు ఒక కాడర్లో ఉన్నప్పుడు ఆ కాడర్ మొత్తం మిమ్మల్ని సెలెక్ట్ చేయడమో ఎలెక్ట్ చేయడమో ఏదో ఒకటి ఉంటుంది. ఈయన అట్లా కాదు. ఈయన మీరు చెప్పినట్లు ఈఎంఎస్ నంబూదిరిపాద్ ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. అఫ్కోర్స్ ఆయన నెహ్రూ తర్వాత డిస్మిస్ చేశారు, మళ్ళీ ఆయన మళ్ళీ వచ్చారు. దాని తర్వాత చాలామంది పెద్ద ఉన్నారు, ఈకే నాయనార్, విఎస్ అచ్యుతానందన్. కానీ ఈయన విఎస్ అచ్యుతానందని కూడా చాలా మటుకు ఆయన పార్టీని తీయడానికి ట్రై చేశారు. సీట్ ఇవ్వలేదు కాంటెస్ట్ చేయడానికి మలంపూడ నుంచి. ఇట్లాంటి మనిషి ఈయన. ఇంట్లో స్విమ్మింగ్ పూలు, ఇంట్లో ఆవులు పాలు కోసం ఫ్రెష్ పాలు కావాలంటారు. మీరు యూఎస్కి తిడతారు, నెక్స్ట్ మంత్ యూఎస్కి ట్రీట్మెంట్కి వెళ్తారు. మళ్ళీ కరప్షన్ అయితే చెప్పక్కర్లేదు, విపరీతమైన కరప్షన్, పర్సనల్ కరప్షన్. ఆయన కూతురు వీళ్ళిద్దరు. వాళ్ళు ఎట్లా అయిపోయిందంటే ఈవెన్ రియాజ్ వాళ్ళ సన్-ఇన్-లా, దట్ ఫెలో ఆల్సో ఈక్వల్లీ కరప్ట్. వీళ్ళు ఆ పార్టీ కూడా వీళ్ళని ఏం చెప్పలేకపోతున్నారు. వాళ్ళు యూజువలీ పార్టీ కంట్రోల్ చేస్తారు వీళ్ళని. హర్కిషన్ సింగ్ సుర్జిత్ ఉన్న టైంలో కోయిలేషన్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు యూనియన్ గవర్నమెంట్, మీకు గుర్తుంటుంది. వాళ్ళు వీక్లీ మీటింగ్ పెడుతుండే, అందరు పార్టీస్ అందరు కలిసి మాటలు వింటుండే, ఒకరి మాట ఒకరికి వింటుండే. వీళ్ళందరూ దేవర్ యూస్ టు లిజన్ టు ఈచ్ అదర్. ఇది ఇప్పుడు ఏమైపోయింది, అవైలబుల్ పాలిట్ బ్యూరో లేదు, కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లేదు, ఏం లేదు. నేనే పార్టీ, నేనే రాజా. అది ఈసారి నేర్పించారు. మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, జిఎంసి బాలయ్య గారు స్పీకర్గా ఉండగా అనుకుంటాను, హరికిషన్ సింగ్ సుర్జిత్ గారు వారు ఒక్కరే గెలిచినట్టున్నారు ఆ టైంలో. హరికిషన్ సింగ్ గురించి అప్పటి నుంచి ఆయన పాపం ఆయనకి అలాట్ చేసిన సీటు వెనకాల ఎక్కడికో వెళ్ళి కూర్చోబోతుంటే బాలయ్య గారు పోడియం నుంచి కింద దిగి వచ్చి, మీరు ఈ పార్లమెంట్కి దిశానిర్దేశం చేయాల్సిన వాళ్ళు మీరు మొదటి వరుసలో కూర్చోండి. దట్ వాస్ ద రెస్పెక్ట్ దే హావ్ ఎంజాయ్డ్. ఎస్ఏ డాంగే, ఈవెన్ మన ఇంద్రజిత్ గుప్తా గారు ఇమాజిన్. ఓకే, ఇట్లాంటి చాలా మేధావులు ఉన్నారు ఆ పార్టీలో ఒక టైంలో. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంది ఒకటి. వాళ్ళు ఏబి బర్ధన్ గారు, లాట్ ఆఫ్ దెమ్.
కానీ ఏం జరిగిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ కూడా వెస్ట్ బెంగాల్లో డిసపియర్ కావడానికి కారణం ఏంటంటే లీడర్ బికేమ్ బిగ్గర్ దన్ ద పార్టీ. వాళ్ళ కార్డర్స్ మొత్తం టీఎంసీలో జాయిన్ అయిపోయారు. మీరు ఎక్కడ వినరు ఇది. ఇప్పుడు కేరళలో అట్లీస్ అది జరగట్లేదు. కమ్యూనిస్ట్ వాళ్ళుగా ఉన్నారు, 10% మంది లీడర్లు వెళ్ళిపోయారు, కానీ కార్డర్స్ ఉన్నారు వాళ్ళకి. ఇంకా వెస్ట్ బెంగాల్లో ఆ కార్డర్ మొత్తం టీఎంసీకి వెళ్ళిపోయారు హోల్సేల్గా. దానికోసం లాస్ట్ టైం వాళ్ళకి 0 సీట్స్ వచ్చి, ఈసారి అట్లీస్ట్ 2 సీట్లు వచ్చాయి, 1 సీట్లో 2 సీట్లు వచ్చినాయి ఈసారి. ఇది కేరళలో జరిగింది. కేరళలో ఇప్పుడు నేను ఒక ప్రమాదం చూస్తున్నాను సార్, ఐ మేబీ రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత క్రాస్ బోర్డర్ టెర్రరిజానికి కొంచెం గట్టిగా అడ్డంకి పడినట్టే. ఈ ప్రమాదం కేరళ నుంచి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఐయుఎంఎల్ ఉంది వీళ్ళతో. ఐయుఎంఎల్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఐయుఎంఎల్ సిపిఎంతో ఉండే ఒక టైంలో. ఇప్పుడు వీళ్ళతో కాంగ్రెస్ ఐయుఎంఎల్ ఇద్దరిది ఒకటే భావజాలం కదా. ప్రమాదం అటువైపు నుంచి ఏమైనా ఉంటుందేమో. నేను చెప్తున్నాను ఇప్పుడు వాసుదేవన్ గారు, అమంగ్ ఆల్ ద ఇస్లామిక్ పార్టీస్ భారతదేశంలో ఎంఐఎం కానివ్వండి, మీరు పీడీపీ కానివ్వండి, ఎస్యూసీఏ కానివ్వండి, ఎస్డిపిఏ కానివ్వండి, వీళ్ళందరిని చూస్తే అందరికన్నా చాలా మట్టుకు మెలోడ్ డౌన్, చాలా క్వైట్గా ఉన్న పార్టీ ఐయుఎంఎల్. వాళ్ళకు భయం ఉండే కొన్ని 5 సంవత్సరాల ముందు ఈ ఎస్డిపిఐ లాంటి పార్టీస్ వచ్చినప్పుడు, పీడీపీ లాంటి పార్టీస్ వచ్చినప్పుడు వాళ్ళకి భయం ఉండే కేరళలో. వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. వాళ్ళు అగ్రెసివ్గా అంటే బీజేపీ వాళ్ళని కొట్టడము, అది చేయడం, ఇది చేయడం. వీళ్ళు ఇక్కడ గొడవ పెట్టుకోరు వీళ్ళు. సో వాళ్ళు సడన్గా వాళ్ళు కూడా అట్లా కావాలని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. మేము కూడా 2 బీజేపీ వాళ్ళని కనిపిస్తే వాళ్ళని కొట్టాలి, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కొట్టాలి, అప్పుడు మాకు పబ్లిసిటీ వస్తుంది. చేయలేదు వాళ్ళు. ఐయుఎంఎల్ ఈజ్ వెరీ గుడ్ అట్ బ్లాక్మెయిలింగ్. వాళ్ళు ఫస్ట్ నుంచే ఎప్పుడప్పుడు కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈవెన్ సిపిఎంతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో వాళ్ళ దగ్గర పెట్టుకు. ఇదే మీరు యూనియన్ లెవెల్లో కూడా చూడొచ్చు. అబ్దుల్ కలాం ఆజాద్, మౌలానా అబ్దుల్ కలాం, ఈ వాజ్ నాట్ ఈవెన్ ఎన్ ఇండియన్. కానీ నెహ్రూ అప్పుడు కూడా క్యాబినెట్లో తీసుకున్నాడు. ఆయన ఇండియన్ చేసాడు ఆయన, ఈ వాజ్ నాట్ ఫ్రమ్ ఇండియా. దాని తర్వాత చూడండి ఎవరెవరు వచ్చి జాకీర్ హుస్సేన్, వీళ్ళందరూ దే మేనేజ్డ్ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన దాంట్లో అక్బర్ ద గ్రేట్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎడారి దొంగలందరినీ చక్రవర్తులు చేసి పారేశారు. సో ఈవెన్ కేరళలో, ఎందుకంటే కేరళలో ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్. అక్కడ ప్రతి కమ్యూనిటీకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఓకే, వీళ్ళకి ఐయుఎంఎల్ ఉన్న పార్టీగా ఉన్న వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ వింగ్ ఒకటి ఉంటుంది. నాయర్ సర్వీస్ సొసైటీ ఉంటుంది, ఐఎంఏ నాయర్. ఎస్ఎన్డిపి ఈడవాస్ బ్యాక్వర్డ్ క్లాస్, వాళ్ళకు కమ్యూనిటీ ఉంది. వాళ్ళకు కాలేజీలు, యూనివర్సిటీలు, మెడికల్ కాలేజ్ అన్నీ ఉంటుంది. సో దీనికి మీకు పర్మిషన్ కావాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాల్సింది. ఎయిడెడ్ పోస్ట్ ఉంటే గవర్నమెంట్ క్రియేట్ చేయాలి ఎయిడెడ్ పోస్ట్ పెంచాలంటే గవర్నమెంట్ ఇస్తారు శాలరీ. కేరళలో డొనేషన్ తీసుకుంటారు ప్రతి టీచర్ పోస్ట్కి, ఎయిడెడ్ పోస్ట్కి ₹1 కోటి తీసుకుంటారు. ఇప్పుడు ఒక టైంలో 15 లక్షలు ఉండే, దాని తర్వాత 35, 45, 55 ₹1 కోటి తీసుకుంటారు టీచర్ నుంచి. ₹1 కోటి ఏది తీసుకొని ఏం చేస్తారు, వాళ్ళు పాకెట్లు వేసుకుంటారు. ఈ మేనేజ్మెంట్ కమిటీ అందరు కలిసి ఏమనంటే బిల్డింగ్ ఫండ్ అంటారు, అదంటారు, డెవలప్మెంట్ ఫండ్ అంటారు. శాలరీ ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ పోస్ట్ కాదు, ఎయిడెడ్ పోస్ట్. మన దగ్గర కూడా ఉంది అనుకోండి ఎయిడెడ్, కానీ ఇప్పుడు ఇక్కడ ఆపేశారు ఎయిడెడ్ పోస్ట్, ఇప్పుడు ఇవ్వట్లేదు ఫండింగ్. సో ఇది పరిస్థితి. సో దీనికి ఉన్న కరప్షన్ సపరేట్. అది కాంగ్రెస్ ఉన్నా కానీ సిపిఎం ఉన్నా కానీ నడుస్తూనే ఉంటుంది, సేమ్ సిస్టమ్, ఎవరు ఆపరు దీన్ని. ఓకే, సో ఇది మెయిన్గా. సో ఐయుఎంఎల్ అనే పార్టీ ఎస్, కానీ కేరళలో ఉన్నంత కమ్యూనల్ ఎక్కడ లేరు. హిందువులు 43% ఉన్నారు, దాంట్లో బీజేపీకి 15% వస్తుంది, ఓట్లు వస్తుంది, అంతే. ఇది పరిస్థితి అన్నమాట. క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ వాళ్ళు మ్యాక్సిమం ఓట్లు కొట్టేస్తారు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.